హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ దగ్గర పాత కాయిన్స్ లేదా నోట్లు ఉన్నాయా? అవును, పాత కాయిన్స్ని విక్రయించి డబ్బు సంపాదించవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఈ నోట్ల విక్రయం మీరు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా చేయొచ్చు, లేదా ఏదైనా ఎగ్జిబిషన్లో కూడా విక్రయించవచ్చు. మధ్యప్రదేశ్, కర్ణాటకలోని బెంగళూరులో, ఉత్తరాఖండ్లోని కాయిన్స్ ఎగ్జిబిషన్లు జరుగుతున్నాయి. మీ దగ్గర ఉన్న పాత కాయిన్స్ నోట్లను అక్కడ విక్రయించవచ్చు. ఎటువంటి ఫీ లేకుండా మీరు రిజిస్ట్రేషన్ కూడా చేయొచ్చు. మీ దగ్గర ఎటువంటి కాయిన్స్ ఉండాలి, వాటి ధర ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. పాత 10 రూపాయల నోటుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీరియల్ నంబర్స్ 000000 ఉన్న దాని ధర 7 లక్షలు. పాత 5 రూపాయల ట్రాక్టర్ బొమ్మ ఉన్నది ఉంటే దానిపై ఉన్న సీరియల్ నంబర్స్ ఫ్యాన్సీ నెంబర్ అంటే 000, 777, 999, 333తో ఉన్న నోటుకు 2,35,000 రూపాయలు ఇస్తారు. పాత 2 రూపాయల నోటుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీరియల్ నంబర్స్లో స్టార్ మింట్ మార్కు ఉన్న దాని ధర 1,00,000. పాత 100 రూపాయల నోటుపై సీరియల్ నెంబర్ లిస్టులో 786 ఉంటే దాని ధర 66,000. శ్రీ మాతా వైష్ణోదేవి షైన్ బోర్డు ద్వారా 2012లో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క సిల్వర్, కాపర్ 10 రూపాయల కాయిన్ ధర 1,00,000. 2010లో ఆర్బీఐ ద్వారా విడుదలైన 5 రూపాయల కాయిన్ కనుక మీ దగ్గర ఉంటే చెక్ చేసుకోండి. దాని యొక్క ధర 1,96,000. 1986 సంవత్సరంలో విడుదలైన కాయిన్పై మత్స్యకారులు ఉన్న దాని ధర 3 లక్షలు. 1981లో విడుదలైన జవహర్లాల్ నెహ్రూ బొమ్మ ఉన్న 5 రూపాయల కాయిన్పై డాట్ మింట్ మార్కు ఉన్న దాని వెల 2,20,000. 1999లో విడుదలైన 5 రూపాయల కాయిన్ మింట్ మార్కు ఉన్న దాని ధర 45,000. 1945 సంవత్సరంలో పాత రూపాయి కాయిన్ దానిపైన 1 రూపాయి అని ఉర్దూలో ఉంటే దాని ధర 55,000. పాత రూపాయి నోటుపై ఐజీ పాటిల్ సంతకం, మహాత్మా గాంధీ కాయిన్ సింబల్ ఉన్న దాని ధర 35,000 దాకా ఉండొచ్చు. మీరు వీడియో కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్పై క్లిక్ చేస్తే మీకు న్యూమిస్మాటిక్ ఆఫీస్ వెబ్సైట్ ఓపెన్ అయ్యి అందులో నెంబర్ డిస్ప్లే అవుతుంది. మీరు ఆ నెంబర్ను కాంటాక్ట్ చేసి మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఫొటోస్ అన్నీ కూడా వాట్సాప్లో సెండ్ చేసి అమ్మొచ్చు. మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ పాత నోట్లను విక్రయించే సమయంలో మీకు మీ నోట్ను కొనుగోలు చేస్తామని చెప్పి చాలామంది ఫ్రాడ్స్ డబ్బు డిమాండ్ చేసి మిమ్మల్ని మోసం చేస్తారు. మీరు వీరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.